ఒక 8 ఏళ్ల పాప 8 ఏళ్ల పాప అనారోగ్య విషయంలో పాస్టర్ ఏ విధంగా ప్రవర్తించాడు, ఆ తల్లిదండ్రులు ఆ పాస్టర్ మీద, ఆ పాస్టర్ అమ్మ మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఆ ఆ పాప ఏదైతే బాధపడుతూ ఉందో దాని గురించి నాకు అవగాహన ఉంది. గ్రేడ్ 4 ట్యూమర్ అంటే డెఫినెట్లీ కూడా అది ఎప్పుడు చనిపోతారో చెప్పలేనటువంటి స్థితి. సో అలాంటి పాపకి ఆ పాస్టర్ అండ్ పాస్టర్ అమ్మ ఎవరైతే ఉన్నారో, ఆ మందిరాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అత్యవసర చికిత్స సర్జరీ ఏదైతే ఉందో ఆ సర్జరీకి సంబంధించినటువంటి ఆ అత్యవసర చికిత్స అందించకుండా ఏ విధంగా చేశారనేది ఎక్కువ ల్యాక్ చేయను, డైరెక్ట్ వివరాల్లోకి వెళ్దాం. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి లక్ష్మి అనే దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్లోనే ఒక అమ్మాయి, 8 ఏళ్ల అమ్మాయి అనేటువంటి ఒక పాప ఉన్నది. ఆ పాప గత కొంతకాలం రోజుల నుంచి కూడా అనారోగ్య విషయమై, ముఖ్యంగా తలనొప్పి, వాంతులు వంటి ప్రాథమిక లక్షణాలతో బాధపడుతూ ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి డాక్టర్కి చూపిస్తే నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో సైదాబి మేడం గారు ట్రీట్ చేసి ఆ స్కానింగ్ కూడా చూసి గ్రేడ్ 4th గ్రేడ్కి సంబంధించిన ట్యూమర్ అనేది బ్రెయిన్లో ఉందమ్మా. ఈ బ్రెయిన్ ట్యూమర్లో నీరు ఎక్కువగా చేరడం వల్ల అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది, పగులుతుంది, లేకపోతే మెదడు విధి నిర్వహణకి ఏ సమయంలో పూర్తిగా అడ్డుపడుతుంది అనేది చెప్పలేం. సో మీరు డెఫినెట్లీ చెన్నై ఎగ్మూర్కి వెళ్ళేసి అక్కడ న్యూరో సర్జన్ ఉంటాడు, కలవండి అని చెప్పగానే వాళ్ళు, ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎవరో బంధువుల మాట విని ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక చర్చి వద్దకు వెళ్ళారు. అక్కడ పాస్టర్ గారు, సారీ అండి ఇది లాస్ట్లో చెప్పుకుందాం, యాక్చువల్లీ BBC రికార్డ్స్ కానీ నేను అక్కడ కనుక్కున్నటువంటి విషయాలు కానీ చర్చ్ అని సంబోధించడం అనేది చాలా పెద్ద తప్పు. చర్చి కాదండి, సమాజ మందిరాలనే నాడు యెరూషలేము ప్రాంతంలో నాటి కాలంలో సమాజ మందిరాలని వీళ్ళు మందిరాలుగా పెట్టుకున్నారు. చర్చ్ అంటే ఆ డిఫరెన్స్ అనేది తర్వాత చెప్పుకుంటాం, మన ఈ న్యూస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అయితే ఆ పాస్టర్ మత్తయ్య, పాస్టర్ అమ్మ గారు, ద్రాక్షావల్లి వీళ్ళిద్దరి దగ్గరికి ఆ పాపను తీసుకెళ్ళినప్పుడు ప్రేయర్ చేసి, సరే మీరు సర్జరీకి వెళ్ళండి అని పంపించకుండా ఇక్కడే ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, తప్పకుండా పాపకి స్వస్థత జరుగుతుంది అనే ఒక టైంని డిలే చేయడం జరిగింది. వాళ్ళు అనుకున్నట్లుగానే 2 రోజులు అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నప్పుడు ఆ 2 రోజుల తర్వాత కూడా అనుకోకుండా ఆ పాపకి ఆరోగ్యం కుదుటపడింది. సో కుదుటపడుతున్నటువంటి సమయంలో ఇంకా వీళ్ళు, ఈ పాస్టర్ అండ్ పాస్టర్ అమ్మ, మత్తయ్య అండ్ ద్రాక్షావల్లి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడే 40 రోజుల పాటు ఉండండి, ఈ ప్రార్థనలోనే పాల్గొనండి, దేవుడు తప్పక మీ బిడ్డను స్వస్థపరుస్తాడు అనే విధంగా మాట్లాడటం వల్ల నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్, పేదలు, ఆ పాప వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, పేరు లక్ష్మయ్య, ముందే చెప్పుకున్నాం కదా, అవ్వడం వల్ల ఇది నిజమే. యాక్చువల్గా వాళ్ళు వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, నిజమే కదా, పాప కూడా కాస్త కుదుట పడుతుంది కదా ఆరోగ్యం అనే ఒక పిచ్చి నమ్మకంతో అక్కడే ఉన్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్న సమయంలో పూర్తిగా తగ్గింది అని అనుకున్నారు. వాళ్ళ చుట్టాలను పిలిచారు, వాళ్ళందరినీ పిలిచారు. ఆ పాస్టర్ యొక్క కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి అక్కడే ఒక పెద్ద పండగలాగా చేసి, మా అమ్మాయికి స్వస్థత పడింది, అది ఇది అని చెప్పేసి ఇంటికి పంపించేశారు. పంపించేసిన తర్వాత మరలా సిక్ అయిపోయింది, ఇల్నెస్తో బాధపడుతూ ఉన్నటువంటి ఆ పాపను మరలా అదే మందిరానికి తెచ్చారు. ఇవన్నీ కూడా జస్ట్ ఒక 40 డేస్లోనే జరిగినాయి అన్నమాట. ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఫలితం మరణం అవుతుంది బ్రెయిన్కి సంబంధించి. సో ఇలాంటి సందర్భాల్లో తెచ్చినప్పుడు, లేదు ఈరోజు నైట్ అందరం ఉపవాస ప్రార్థన ఉండి ఈ పాపను బతికిద్దాం, స్వస్థత పరుద్దాం అని చెప్పి అలా నైటు ఉన్నప్పుడు పాప 11:30-12 గంటల ఆ సమయంలో ఫిట్స్ లాగా వచ్చి కళ్ళు తేలేసి అక్కడికక్కడే తన తుది శ్వాసను విడవడం జరిగింది.
మరి ఈ హత్యకు కారకులు మేము హాస్పిటల్కి వెళతామన్నా 40 రోజులు ఇక్కడే మీరు ప్రార్థన చేయండి అని మమ్మల్ని అడ్డగించిన పాస్టరే అని సదరు పాప యొక్క తండ్రి చెప్తూ ఉన్నాడనమాట. అలాగే ఎందుకు 40 రోజులు నువ్వు ఒక దైవ సేవకుడివి, దైవజనుడివి, పాస్టర్వి అని చెప్పి చెప్పుకుంటున్నావు, ఆ అమ్మాయి రోగం యొక్క విధానం నీకు తెలియదు. పోనీ నువ్వు ఇంకొకటి ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం, వీళ్ళు వెళ్ళిన వెంటనే ఆ 2వ రోజు బాప్తిస్మం ఇచ్చాడంట ఆ మందిరంలో. ఆ మందిరం పక్కనే ఒకలాంటి తొట్టి లాంటిది కట్టించి, ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని మందిరాల్లో నేను అబ్జర్వ్ చేశాను, ఈ డైరీ ఫాముల్లో ఉండే తొట్టులు లాంటివి కట్టిస్తూ ఉంటున్నారు ఆ మందిరాల పక్కన. సో అందులో ముంచి లేపి ఆ ఆవిడనే, ఆ తల్లిని బాప్తిస్మం ఇచ్చి అక్కడే కూర్చోబెట్టి ఒక పెద్ద ఇది చేసి, మరి దీనికి కారణం ఎవరు? తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈరోజు నిన్న 8వ తేదీన చనిపోయింది. జస్ట్ ఒక 40 డేస్లోనే జరిగినాయి అన్నమాట. ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఫలితం మరణం అవుతుంది బ్రెయిన్కి సంబంధించి. సో ఇలాంటి సందర్భాల్లో తెచ్చినప్పుడు లేదు, ఈరోజు నైట్ అందరం ఉపవాస ప్రార్థన ఉండి ఈ పాపను బతికిద్దాం, స్వస్థత పరుద్దాం అని చెప్పి అలా నైటు ఉన్నప్పుడు పాప 11:30-12 గంటల ఆ సమయంలో ఫిట్స్ లాగా వచ్చి కళ్ళు తేలేసి అక్కడికక్కడే తన తుది శ్వాసను విడవడం జరిగింది. ఎవరు కారణమైనది మనం ప్రశ్నలు వేసుకునే దానికంటే ముందు ఈ అపవాదు, ఈ నింద యావత్ క్రైస్తవ్యం మొత్తం మోయాల్సిన పరిస్థితి వచ్చిందా రాలేదా? పరమతాలలో మరొకడు ఉండి ఇంకొకడు ఉండి అంటాడు, వాడు క్రిస్టియానిటీని మొత్తాన్ని తప్పుపడతాడు కదా. ఈరోజు నువ్వు అనారోగ్యం పాలైన బిడ్డను తీసుకొని వెళితే నువ్వు చేయాల్సింది, ఒక దైవజనుడ అసలు ఆ మాట అంటే ఇంకెందుకు అనవసరం, నువ్వు ఒక మనిషిగా, సగటు మనిషిగా నీ దగ్గరికి ప్రార్థన చేయమని ఒక బిడ్డ సర్జరీకి వెళ్ళడానికి ముందు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఒక మనిషిగా నువ్వు చేయాల్సింది ఏంటి? ఎవడైనా సరే చేయాల్సింది ఏంటి? ఓకే, సర్జరీకి ప్రిఫర్ చేశారు మెయిన్ డాక్టర్, సో డెఫినెట్లీ మనందరం ప్రార్థన చేద్దాం. మన సంఘంలోకి వచ్చినటువంటి కాస్త డబ్బు ఏదైనా ఉంటే, లేదా మన సంఘంలో మన చర్చికి వచ్చే వాళ్ళు ఏదైనా సాయం చేస్తారని కనుక్కొని డబ్బు కాస్తో కూస్తో ఎంతో కొంత వసూలు చేసి 5,000 10,000 ఎంతో కొంత ఆ బిడ్డకి ప్రార్థన చేసి, అందరి ప్రార్థనలా చేతులెత్తి ఆ బిడ్డ మీద ప్రార్థన చేసి ఆ డబ్బంతా ఇచ్చమ్మా త్వరగా వెళ్ళు, సర్జరీ చేయించుకోనరా. సర్జరీ అయిపోయిన తర్వాత ఆరోగ్యం బాగుంటే నువ్వు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి. అది కదా చెప్పాల్సింది. అవసరం లేదు సర్జరీ, ఇక్కడే ఉండు. ఎందుకు అనంటే ఈ మూఢ విశ్వాసం, వాళ్ళ అమాయకత్వం, ఇవన్నీ కూడా ఒకవేళ అనుకోకుండా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా వాడికి వస్తుంది. ఎలా వస్తుంది? టార్ప్లిన్ పరదా కప్పుకొని మందిరం పేరు చెప్పుకొని అక్కడ ఉన్నవాడు ఇది అలా జనంలోకి పాకి 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 తర్వాత మన పేటలో కట్టించినట్టు ఆ ఊర్లో కూడా అలా కట్టించుకుంటూ ఉంటారన్నమాట. ఈ సందర్భంగా దయచేసి అవేర్నెస్, నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని మనకి ఆజ్ఞల్లోనే ఉన్నాయి. అలాగే ఎవరైతే చూస్తూ చూస్తూ ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంటున్నారో వాడు మన శత్రువైనా, మన మిత్రుడైనా, మన పొరుగింటోడైనా, పక్కింటోడైనా కాస్త చెప్పాల్సిన బాధ్యత చెప్పాల్సి లేదు. ఓకే, మీరు క్రిస్టియన్ అయితే వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళండి. కానీ ఈ స్థితిలో ఈమెకి అవసరమైంది డాక్టర్. చూసారు కదా, సర్జరీకి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని సర్జరీకి వెళ్ళాల్సిన వాళ్ళని అక్కడే స్టాప్ చేశాడు వాడు. ఎంత నీచమైనటువంటి పరిస్థితి. అదే గనక వాడు ప్రార్థన చేసి ఇంకా మానవత్వం ఉంటే వాడి డబ్బులో, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి కొంచెం వెల్తీ, కొంచెం ధనికులు ఎవరైనా కాస్త డబ్బున్న వాళ్ళు ఉంటే, అయ్యా వాళ్ళ ఖర్చులకు ఉంటాయి, దారి ఖర్చులకి, ఇలా మన మందిరం తరపు నుంచి పంపిద్దాం అలా చెప్పాల్సింది. ఇక్కడే ఆపు. అరే, నీ భక్తులకి మీకు దేవుడి ప్రణాళిక ఏందో తెలియదు. ఒకప్పుడు ఈ సందర్భంగా నాకు ఇప్పుడే ఒకటి స్ట్రైక్ అయింది, బాగా గమనించండి డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏంటి అనంటే, ఒకప్పుడు
దేవుడు, దుష్టాత్మ రెండు పరస్పర విరుద్ధాలుగా ఉండి, పరస్పర దూరాలుగా ఉండి, విభిన్న కోణాలలో ఒక యుద్ధం, ఒక వార్ జోన్ అనేది స్టార్ట్ అవుతూ ఉండేది. కానీ నేడు దొంగ పాస్టర్లు, దుర్మార్గులు, దుర్బోధకుల రూపంలో ఈ వేరువేరుగా డిఫరెంట్ బోర్డర్స్లో లేకుండా క్రీస్తు పేరుతోనే మానవుల మధ్య తిరుగుతూ, మానవులకు నష్టం చేస్తూ, ఆది క్రైస్తవ్యాన్ని, క్రీస్తు మార్గాన్ని మరొకరికి హేళనగా చూపిస్తున్నటువంటి ఎత్తుగడే ఈ దొంగ పాస్టర్ల పుట్టుక, వీళ్ళ విధానం. మనిషి ఎవడు చేయడలా. నేను ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా నాకు ఏదైనా అర్థం కాకపోతే, లేకపోతే నా చేయి దాటిపోతే ఒక సలహా అడిగినప్పుడు డెఫినెట్లీ రీసెర్చర్స్ని, లేకపోతే పీడిఎఫ్ చేసిన వాళ్ళని, దానిలో ఎంఎస్ చేసిన వాళ్ళని డెఫినెట్లీ సలహా తీసుకుంటాం. దీనికి మరొక మార్గం ఏదైనా 4 సార్లు బైబిల్ చదివి 8 ఏళ్ల పాప మరణానికి ఇతోధికంగా పరోక్షంగా కారకుడవుతున్నాడు అని అంటే ఎంత దారుణమైనటువంటి విషయం. సో కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది, అవసరం ఎంతైనా ఉంది.